Welcome to Current Affair Discussion. Today we are going to discuss December 11th to 20 part 4 current affairs, and this is the last part of that particular date, right? Move to first question. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే లివింగ్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని వరల్డ్ వైడ్ ఉన్న సిటీస్లో లివింగ్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని మర్సర్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ప్రిపేర్ చేసిన క్వాలిటీ ఆఫ్ లివింగ్ సిటీ ర్యాంకింగ్స్ 2023. మన ఇండియా నుంచి ఎన్ని సిటీస్ ఉన్నాయి, టాప్లో ఏ సిటీ ఉంది, వరల్డ్లో టాప్ ఏంటి, ఆల్ ద ఇన్ఫర్మేషన్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్, రైట్? అకార్డింగ్ టు ది మర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ సిటీ ర్యాంకింగ్ 2023 రిలీజ్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్, విచ్ ఇండియన్ సిటీ ర్యాంక్డ్ 153rd, ఓవరాల్గా 153rd గ్లోబల్ వైడ్ చూసినప్పుడు వరల్డ్ వైడ్, బట్ ఇండియాలో ఆ సిటీ టాప్ స్పాట్లో ఉంది, అది కూడా 6th టైమ్ ఇన్ ఏ రో, వైల్ వియన్నా ఆస్ట్రియా టాప్ ద లిస్ట్ ఫర్ ది హౌ మెనీ కన్సిక్యూటివ్ ఇయర్, రైట్? If you see the bullet points here, this quality, Mercer's quality of living city rankings 2023 ఎడిషన్లో హైదరాబాద్ టాప్ స్పాట్లో ఉంది ఇండియన్ సిటీస్ నుండి, బట్ ఓవరాల్గా గ్లోబల్ వైడ్ ర్యాంకింగ్ 153rd, whereas సెకండ్ స్పాట్ ఫ్రమ్ ఇండియా అండ్ ఓవరాల్ వరల్డ్లో 154thలో పూణే మహారాష్ట్ర, బెంగళూరు 156thలో ఉన్నాయి. ఇవి మన ఇండియాలో ఉన్న టాప్ 3 బెస్ట్ సిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్, రైట్? వాట్ ఆర్ దే? హైదరాబాద్, సౌత్లో ఉన్న హైదరాబాద్, వెస్ట్లో ఉన్న పూణే, అండ్ మళ్ళీ సౌత్లో ఉన్న బెంగళూరు. ఇవి మన ఇండియాలో టాప్ 3 బెస్ట్ సిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్, బట్ వీటి గ్లోబల్ ర్యాంకింగ్స్ 153rd హైదరాబాదు, 154 పూణే, వెరస్ 156 బెంగళూరు. అండ్ వరల్డ్లో టాప్ స్పాటు వియన్నా ఆస్ట్రియా ఇన్ టర్మ్స్ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్. హౌ మెనీ టైమ్ అంటే లాస్ట్ 11 ఇయర్స్ నుండి టాప్లో అదే ఉంది. సో ఫర్ దిస్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇండియా నుంచి హైదరాబాద్ టాప్ సిటీ, whereas Vienna 11th consecutive year, that is option number 3 is the correct answer for this particular question. Okay, right? Yeah. So simply the points that we need to consider: quality of living city ranking 2023 prepared by Mercer's. So sixth consecutive time అనట్లేదు, 6th time, ఓవరాల్గా 6 times ఇప్పటికి లివింగ్ స్టాండర్డ్స్లో బెస్ట్ సిటీగా ఇండియా నుంచి హైదరాబాదు, whereas సెకండ్ ప్లేస్లో ఇండియా పరంగా మాట్లాడితే పూణే, థర్డ్ ప్లేస్లో బెంగళూరు, అండ్ వరల్డ్ వైడ్ లివింగ్ స్టాండర్డ్స్లో టాప్ స్పాట్లో ఉన్నది వియన్నా ఆస్ట్రియా, వెరాజ్ దిస్ ఇస్ ద 11th consecutive year ఈ ర్యాంకింగ్లో టాప్ స్పాట్ రావడం, రైట్? అండ్ నెక్స్ట్ థింగ్, ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్ ద సెకండ్ అండ్ థర్డ్ ప్లేసెస్ ఇన్ వరల్డ్ వైడ్, జ్యూరిచ్ సెకండ్ ప్లేస్లో ఉంది స్విట్జర్లాండ్, వెరాజ్ థర్డ్ ప్లేస్లో ఆక్లాండ్ న్యూజిలాండ్. నెక్స్ట్ ద ర్యాంకింగ్ ఇస్ బేస్డ్ ఆన్ ద డేటా యాజ్ అనలైజ్డ్ బిట్వీన్ సెప్టెంబర్ నవంబర్ మంత్స్ బేస్ చేసుకొని, సెప్టెంబర్ టు అక్టోబర్ నవంబర్ ఈ 3 months డేటా న్యూయార్క్ సిటీని రెఫరెన్స్గా తీసుకొని, ఏ సిటీని రెఫరెన్స్గా తీసుకొని ఈ క్వాలిటీ ఆఫ్ లివింగ్ సిటీ ర్యాంకింగ్స్ ప్రిపేర్ చేశారు అంటే న్యూయార్క్ సిటీ రెఫరెన్స్ సిటీ ఏది అంటే న్యూయార్క్ సిటీ, రైట్? అండ్ నెక్స్ట్ థింగ్, ఏషియా పరంగా చూసినప్పుడు ఏషియాలో టాప్ స్పాట్లో సింగపూర్ ర్యాంక్డ్ 29 అండ్ ఫస్ట్ అమాంగ్ ది ఏషియన్ సిటీస్. గ్లోబల్ ర్యాంకింగ్లో 29th స్పాట్లో ఉంది సింగపూర్, బట్ ఏషియాలో మాత్రం టాప్ స్పాట్లో ఉంది. అండ్ ఇండియా నుంచి మొత్తం ఈ లిస్ట్లో 7 సిటీస్ ఆల్రెడీ టాప్ 3 చూసాం మన ఇండియా నుంచి: హైదరాబాద్, పూణే, బెంగళూరు, అండ్ రిమైనింగ్ సిటీస్ ఇఫ్ యూ లుక్ అట్ హియర్ చెన్నై, ముంబై, కోల్కతా, న్యూఢిల్లీ. ఓకే, సో సింప్లీ టాప్ సిటీస్ ఫ్రమ్ ఇండియా: హైదరాబాద్, పూణే, బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్కతా, అండ్ ఫైనల్లీ న్యూఢిల్లీ. అవర్ క్యాపిటల్ సిటీ మన ఇండియన్ సిటీస్లో లివింగ్ స్టాండర్డ్స్లో అవుట్ ఆఫ్ 7 సిటీస్ ర్యాంకింగ్లో పార్టిసిపేట్ చేసిన 7 సిటీస్లో బాటంలో ఉంది, టాప్ స్పాట్లో హైదరాబాద్ ఉంది. That's all about this particular question. And the next question number 2, right? Okay, small finance bank has recently entered into a bank assurance. What is bank assurance? Okay, insurance company and bank కలిపి ఇన్సూరెన్స్ పాలసీస్ని పబ్లిక్కి సేల్ చేసే కాన్సెప్టే బ్యాంక్ అష్యూరెన్స్. సెల్లింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఆర్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఆర్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ త్రూ బ్యాంకింగ్ సిస్టమ్ టు ది పబ్లిక్ ఈజ్ నథింగ్ బట్ బ్యాంక్ అష్యూరెన్స్. ఇక్కడ ఒక బ్యాంకు, అది కూడా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ పేరు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్. సో వీళ్ళ పాలసీస్ని, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ని ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా పబ్లిక్కి సేల్ చేయబోతున్నారు. అండ్ దట్ పర్టికులర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈజ్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్లో ద టర్మ్ దట్ యూ నీడ్ టు ఫోకస్, వాట్ ఈస్ బ్యాంక్ అష్యూరెన్స్? బ్యాంక్ అష్యూరెన్స్ మీన్స్ సెల్లింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ త్రూ బ్యాంకింగ్ సిస్టమ్ is called bank assurance. Here, this bank assurance agreement between ICICI Prudential Life Insurance and Ujjivan Small Finance Bank. The headquarter of Ujjivan Small Finance Bank is in Bengaluru, right? Remaining all small finance banks, AU Small Finance Banks is Jaipur, Rajasthan,
Capital Small Finance Bank, Jalandhar, Punjab. Equitas, Chennai, Tamil Nadu. ESAF, Evangelical Social Action Forum Small Finance Bank. It is Thrissur, Kerala. That's all about simply that question. And move to third question. Question number third. Here, Asian Development Bank financial support is on the then కోసమంటే industrial corridors ఇండియాలో డెవలప్ చేసే ఆబ్జెక్టివ్తో అండర్ దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్ కాల్డ్ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. నేషనల్ NICDP stands National Industrial Corridor Development Program, right? So simply multimodal logistics అని చెప్పి multimodal logistics. What is multimodal logistics? కార్గో మూమెంట్ని మనం త్రూ గూడ్స్ ట్రైన్స్ ద్వారా అంటే రైల్వే లైన్స్ ద్వారా మూమెంట్ చేయొచ్చు, ఎయిర్వేస్ ద్వారా ఆర్ ఎల్స్ లైక్ త్రూ షిప్స్ ద్వారా. అలా ఒక ఏరియాని త్రూ బస్సెస్, ఆన్ రోడ్డు, ఆన్ రైలు అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎయిర్వేస్, విత్ ద హెల్ప్ ఆఫ్ ఈవెన్ వాటర్ వేస్లో కూడా ట్రాన్స్పోర్ట్ చేసే కైండ్ ఆఫ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తూ ఆ ఏరియాని డెవలప్ చేసే ఆబ్జెక్టివ్తో మన గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి ఒక ఇనిషియేటివే ప్రైమ్ మినిస్టర్ గతి శక్తి ఇనిషియేటివ్. అండర్ దట్ దిస్ వన్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్. దీనికి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడం కోసము ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఆల్రెడీ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ 2 years బ్యాక్ ఒక $250 million ప్రొవైడ్ చేసింది. అండ్ ఇప్పుడు ఇంకొక $250 million ప్రొవైడ్ చేస్తుంది. దట్స్ వాట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం, ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్మెంట్ కోసం, దట్ ఈస్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్స్ డెవలప్మెంట్ కోసం రీసెంట్గా ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి $250 million లోన్గా ప్రొవైడ్ చేసిందంటే ఇట్ ఈస్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, రైట్? అండ్ ఇఫ్ యూ లుక్ అట్ దిస్ NICDP, దట్ ఈస్ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దీన్ని 2016లో లాంచ్ చేశారు. అండ్ 2020లో దీన్ని మోడిఫికేషన్ చేసి, if you look at here, NICDP was launched in 2016 by the government of India and it was updated in 2020 to enhance planning and better management of industrial clusters to attract more private investments in infrastructure and manufacturing especially. And it's this particular NICDP యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ని ఎఫిషియెంట్గా పర్ఫామ్ చేయడం, development of quality infrastructure and business friendly policies, all are part of that NICDP, right? NICDP. అండ్ ఏ డిపార్ట్మెంట్ NICDPని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది అంటే దట్ ఈస్ బై DPIIT స్టాండ్స్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్లో ఏముందంటే మల్టీ మోడల్ లాజిస్టిక్స్ డెవలప్మెంట్ పార్క్స్ డెవలప్మెంట్ కోసము మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన ప్రోగ్రామ్ ప్రధాన్ మంత్రి గతి శక్తి ప్రోగ్రామ్. ఓకే, ప్రధాన్ మంత్రి గతి శక్తి ప్రోగ్రామ్, రైట్? దీంట్లో భాగంగానే 2021లో ఇన్ఫ్యాక్ట్ 2016లో NICDP లాంచ్ చేశారు. NICDP నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీన్ని 2020లో అప్డేట్ చేశారు ఫర్ బెటర్ వాట్ వి కాల్ నామ్స్తో ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసే ఆబ్జెక్టివ్తో. అండ్ 2021లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు $250 million లోన్ ప్రొవైడ్ చేసింది. ఎప్పుడు 2 years బ్యాక్. అండ్ మళ్ళీ ఇదే సేమ్ NICDP ప్రోగ్రామ్ కింద అనదర్ $250 million లోన్గా ప్రొవైడ్ చేస్తుంది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఎవరు ఇస్తున్నారు? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ADB హెడ్ క్వార్టర్ మనీలా, ఫిలిప్పైన్స్. దట్స్ ఆల్ అబౌట్ దట్ క్వశ్చన్. ముందు ఫోర్త్ క్వశ్చన్ కూడా మళ్ళీ ADBనే, మళ్ళీ ఫినాన్షియల్ సపోర్టే, బట్ పర్పస్ డిఫరెంట్. ఏ పర్పస్ చూస్తే ఇక్కడ ఆర్గనైజేషన్ మళ్ళీ ADB, అమౌంట్ $200 million. ఎందుకోసం అంటే దిస్ ఇస్ ద పాయింట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ శానిటేషన్ ఇన్ ఇండియన్ సిటీస్. మన ఇండియన్ సిటీస్లో డెవలప్ అవుతున్న, జనరేట్ అవుతున్న సాలిడ్ వేస్ట్ని మేనేజ్ చేయడం కోసము $200 million లోన్గా ప్రొవైడ్ చేస్తుంది ADB. సో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ కూడా ఇంకోటి ఏంటంటే ఇట్ విల్ సపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ స్వచ్ఛ భారత్ మిషన్ 2.0, దట్ ఈస్ SBM. ఇన్ఫాక్ట్ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 ఇండియన్ సిటీస్ని గార్బేజ్ ఫ్రీ సిటీస్గా చేయాలని చెప్పి టార్గెట్ బై విచ్ ఇయర్ 2026, రైట్? స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్లో భాగంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే 2026 కల్లా ఇండియన్ సిటీస్ని గార్బేజ్ ఫ్రీ సిటీస్గా డెవలప్ చేయడమే ఆబ్జెక్టివ్. అందులో భాగంగానే అనుకోవచ్చు. అండ్ మన గవర్నమెంట్ ADB దగ్గర సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ శానిటేషన్ ఇన్ ఇండియన్ సిటీస్ కోసము, డెవలప్మెంట్ వర్క్స్ కోసము $200 million లోన్గా తీసుకుంది, రైట్? అండ్ దిస్ ఇస్ జస్ట్ అన్ అవేర్నెస్. ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్, ఒక సంవత్సరానికి పర్ ఇయర్కి
మన ఇండియన్ మున్సిపాలిటీస్లో సిటీస్ నుండి డెవలప్ అవుతున్న జనరేట్ అవుతున్న మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఎంత అంటే 62 మిలియన్ టన్స్. ఇందులో almost 22 to 28, take around figure 30% of generated waste remains untreated, okay, contributing to environmental pollution through open burning, illegal dumping and uncontrolled dump sites, right? So మన ఇండియాలో ఒక 1 ఇయర్లో మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది ఇంత కెపాసిటీ 62 మిలియన్ టన్స్. దీంట్లో ఒక 30% ఆఫ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ని అన్ట్రీటెడ్గా మిగిలిపోతుంది. బికాస్ ఆఫ్ దాట్ పొల్యూషన్ కానీ అండ్ ఇవన్నీ కూడా సింప్లీ చెప్పాలంటే ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ కలుగుతుంది. దాన్ని రెడ్యూస్ చేసే అబ్సిట్యూతోనే బెటర్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసము అండ్ శానిటేషన్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడం కోసము రీసెంట్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తున్నటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఎంత అంటే $200 million, రైట్? సో దట్స్ ఆల్ అబౌట్ దట్ క్వశ్చన్. ఇక్కడ ఏముందో ఒకసారి చూస్తే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకే $200 million లోన్గా ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఫర్ ఇంప్రూవ్మెంట్ విత్ రెస్పెక్ట్ టు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ అమౌంట్ ఈస్ $200 million బై ఏడీబీ, రైట్? నెక్స్ట్ థింగ్, క్వశ్చన్ నెంబర్ 5th one. ఇదే ఏడీబీ ఈ సంవత్సరం 2024 జనవరి 1st ఒక ఫండ్ను లాంచ్ చేసింది. దీని పర్పస్ ఏంటి, ఎగ్జామ్లో ఎలా ఉండొచ్చు అంటే క్వశ్చన్ మేబీ రీసెంట్గా ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషను క్లైమేట్ యాక్షన్ కెటలిస్ట్ ఫండ్ని జనవరి 1st లాంచ్ చేసింది. ఇట్ ఈస్ ఎ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కార్బన్ ఫండ్ అండర్ ద ప్యారిస్ అగ్రిమెంట్. సిఏసిఎఫ్ ఫండ్స్ అప్రౌండ్ క్లైమేట్ మిటిగేషన్ ఫర్ కార్బన్ క్రెడిట్ డెలివరీ, ఎంపసైజింగ్ ఎన్విరాన్మెంటల్ ఇంటిగ్రిటీ అండ్ సస్టైనబిలిటీ డెవలప్మెంట్, రైట్? సో సింప్లీ చెప్పాలంటే కార్బన్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేసే కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్కి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడం కోసము జనవరిలో 2024 జనవరిలో విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ ఏ ఫండ్ కాల్డ్ క్లైమేట్ యాక్షన్ క్యాటలిస్ట్ ఫండ్ అని అడిగితే దట్ ఈస్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇక్కడ 3, 4, 5 ఆల్ క్వశ్చన్ సపోర్ట్ ఏడీబీనే ఒకే చోట ఇచ్చే ఇన్ఫర్మేషన్. ఫస్ట్ 2 క్వశ్చన్స్లో ఫైనాన్షియల్ సపోర్టు, ఒకటి నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి $250 million అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో $200 million. నవ్వు ఇక్కడ ఇంటర్నేషనల్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ మెంబర్ కంట్రీస్లో కార్బన్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేసే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడం కోసము ఫస్ట్ టైము కార్బన్ ఫండ్ని క్రియేట్ చేసిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏది అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. వాట్ ఈస్ దట్ ఫండ్? సిఏసిఎఫ్, క్లైమేట్ యాక్షన్ క్యాటలిస్ట్ ఫండ్, ఓకే, క్లైమేట్ యాక్షన్ క్యాటలిస్ట్ ఫండ్ బై ఏడీబీ. దట్స్ ఆల్ అబౌట్ 5th క్వశ్చన్. అండ్ మూవ్ టు నెక్స్ట్ వన్, 6th క్వశ్చన్, రైట్? 6th క్వశ్చన్ ఏంటంటే రీసెంట్గా జరిగిన COP28 మీటింగ్ యూఏఈలో జరిగింది కదా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగింది కదా, దుబాయ్లో. అండ్ ఆ మీటింగ్లో ఆ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 మీటింగ్లో మన ఇండియన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఎస్బీఐ ఒక జర్మన్ బ్యాంక్తో, దట్ ఈస్ కేఎఫ్డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంక్. విచ్ బ్యాంక్? కేఎఫ్డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంకు. దీని హెడ్ క్వార్టర్ ఫ్రాంక్ఫర్ట్ జర్మనీలో ఉంటుంది. ఎల్ఓసి కుదుర్చుకుంది. ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ క్రెడిట్. ఎస్పెషల్లీ దిస్ అమౌంట్ని ఎస్బీఐ మన ఇండియాలో సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్రాజెక్ట్స్కి సపోర్ట్గా ఇవ్వబోతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేఎఫ్డబ్ల్యూ ద బ్యాంక్ నేమ్ డెవలప్మెంట్ బ్యాంక్, కేఎఫ్డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంక్, వీళ్ళు మన ఎస్బీఐకి 70 million euros, ఓకే, ఎంత? 70 million euros. అంటే ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ ఆప్షన్ నెంబర్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే, రైట్. 70 million euros ఎల్ఓసి ఇస్తున్నారు. వాట్ ఈస్ ఎల్ఓసి? లైన్ ఆఫ్ క్రెడిట్. అంటే ఏంటి? ఈ మొత్తం అమౌంట్లో సపోజ్ లెట్ అస్ అస్యూమ్ ఎస్బీఐ మన ఇండియాలో కార్పొరేట్ కంపెనీస్కి, ఎవరైతే సోలార్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేసే కార్పొరేట్ కంపెనీస్ ఉన్నారో వీళ్ళకి లోన్స్ ఇవ్వడం కోసము దీంట్లో నుంచి ఒక 50 million euros, డాలర్స్ అనట్లేదు, ఇట్ ఈస్ ఇన్ యూరోస్, జర్మన్ బ్యాంక్ కదా, యూరోస్, రైట్. 50 million euros లెండ్ చేసింది అనుకుందాం. ఈ ఫండ్ నుంచి 50 million euros యూజ్ చేసుకుంటే ఆ 50 million euros మాత్రమే ఇంట్రెస్ట్ కట్టాలి. మొత్తం 70 million euros మ్యాక్సిమం క్రెడిట్ లిమిట్. ఎంతైతే యూటిలైజ్ చేసుకుంటుందో ఎస్బీఐ దానికి మాత్రం ఇంట్రెస్ట్ కట్టాలి. ప్రీపే చేస్తూ మళ్ళీ యూజ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. దట్స్ వాట్ ఎల్ఓసి యొక్క కాన్సెప్ట్. ఏదైతే యూటిలైజ్ చేసుకున్న అమౌంట్ ఉందో ఆ అమౌంట్కి మాత్రమే ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కేఎఫ్డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఫ్రమ్ జర్మనీ, ఫ్రాంక్ఫర్ట్, ఈస్ ప్రొవైడింగ్ ఎల్ఓసి ఆఫ్ 70 million euros టు విచ్ ఇండియన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అంటే ఎస్బీఐ. ఫర్ వాట్ పర్పస్? ఎస్పెషల్లీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్
solar photovoltaic projects in our country. Okay, option 3 is the correct answer for this particular question, right? Move to the seventh question, question number, that's for 7th. The seventh question ఏంటంటే, name the bank that has recently recognized as the top performer of the 2023 climate assessment for financial institutions awards for climate reporting, right? So worldwide, if you look at here, this many financial institutions, 258 ఈ నెంబర్ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన పని, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్, 258 ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ 2023లో వాళ్ళు ప్రొవైడ్ చేసిన లోన్స్ ఏవైతే ఉంటాయో ఆ లోన్స్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్కి ఏ బ్యాంక్స్ అయితే ఎక్కువగా లెండ్ చేసి ఉంటాయో ఆ బ్యాంక్స్ని గుర్తిస్తూ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో ఇది ఒకటి, 5 ఉంటాయి కదా, దాంట్లో ఇది ఒకటి. ఏ మెంబర్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ గ్రూప్ హ్యాస్ recognized Indian private sector bank called Federal Bank Limited as the top performer of the 2023 climate assessment for financial institutions awards for climate reporting, right? So climate friendly kind of projects ki ఎక్కువగా లోన్స్ ని ప్రొవైడ్ చేసిన బ్యాంకుగా మన ఇండియా నుంచి ఒక ప్రైవేట్ సెక్టర్ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు రికగ్నిషన్ పొందింది. దట్స్ వాట్ ఇట్ ఈస్ ఇన్ న్యూస్ హియర్, రైట్? నేమ్ ద బ్యాంక్ that has recently recognized as the, that's what, top performer of the 2023 climate assessment for financial institutions. Climate assessment for what? Financial institutions awards for climate reporting. Every charante IFC, International Finance Corporation. The bank is Federal Bank. Option 2 is the correct answer. And ఇంకా some extra information ఇక్కడ చూస్తే మీరు ఏమేం రికగ్నిషన్స్ వచ్చాయంటే, దట్స్ వాట్, హైయెస్ట్ క్లైమేట్ లోన్ అమౌంట్ రిపోర్టెడ్, మోస్ట్ గ్రీన్ హౌస్ గ్యాస్ మిటిగేటెడ్. ఓకే, రైట్. సో వీళ్ళు ఇచ్చిన లోన్స్ అన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిట్ అవ్వకుండా ఉన్న ప్రాజెక్ట్స్కి ఎక్కువ ఇచ్చారు. ఏ బ్యాంకు? ఫెడరల్ బ్యాంకు. ఫెడరల్ బ్యాంక్తో పాటు 2 అదర్ బ్యాంక్స్ కూడా గుర్తింపు వచ్చింది. దేనికోసము? ఏ బ్యాంకు చూస్తే, అపార్ట్ ఫ్రమ్ ఫెడరల్ బ్యాంక్, 2 other financial institutions were recognized as the 2023 top global reporting financial institutions. They are different categories. ఫెడరల్ బ్యాంక్ ఏమో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తక్కువగా ఎమిట్ చేసే ప్రాజెక్ట్స్కి లోన్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల రికగ్నిషన్ పొందింది. వెరస్ రిమైనింగ్ 2 బ్యాంక్స్ ఎక్కువ ట్రాన్సాక్షన్స్ పర్ఫామ్ చేసిన బ్యాంకుగా, మోస్ట్ ట్రాన్సాక్షన్స్ రిపోర్టెడ్ బై కెన్యా బ్యాంకు, కెన్యాకి సంబంధించిన బ్యాంకు, దాని పేరు ఈక్విటీ బ్యాంక్. వెరస్ బెస్ట్ అచీవ్మెంట్ వర్సెస్ క్లైమేట్ టార్గెట్స్, బ్యాంకో డీలా ప్రొడ్యూసన్ ఈక్వెడార్కి సంబంధించినటువంటి బ్యాంకు క్లైమేట్ టార్గెట్స్కి అండ్ బెస్ట్గా అచీవ్ చేసినందుకు కాను, అంటే వీళ్ళు ఇచ్చిన లోన్స్ కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ థింగ్స్. ద బ్యాంక్ ఈస్ ఈక్వెడార్కి సంబంధించినటువంటి బ్యాంకు, దాని పేరు బ్యాంకో డి లా ప్రొడక్షన్. ఓకే, రైట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఏముంది 7th క్వశ్చన్లో సార్ చూస్తే, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అయిన ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషను మన ఇండియన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ని, దట్ ఈస్ ఫెడరల్ బ్యాంక్ని రికగ్నైజ్ చేసింది. దేనికోసం అంటే, టాప్ పర్ఫార్మర్ ఆఫ్ ది 2023 క్లైమేట్ అసెస్మెంట్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అవార్డ్ ఫర్ క్లైమేట్ రిపోర్టింగ్. వరల్డ్ వైడ్ ఇన్ని బ్యాంక్స్ డేటా గ్యాదర్ చేసి ఆ అన్ని బ్యాంక్స్లో కూడా ఏ బ్యాంక్స్ అయితే ఎక్కువ లోన్స్ని గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తక్కువ ఉండే ప్రాజెక్ట్స్కి ఇచ్చి ఉంటాయో ఆ డేటాను బేస్ చేసుకుని ర్యాంకింగ్ ఇస్తే మన ఇండియా నుంచి టాప్ పర్ఫార్మర్గా ఫెడరల్ బ్యాంకు. అండ్ దీంతోపాటు 2 అదర్ డిఫరెంట్ కేటగిరీస్లో, ఒకటేమో కెన్యాకి సంబంధించిన బ్యాంక్ ఈక్విటీ బ్యాంకు హైయెస్ట్ ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్ చేసినందుకు గాను, ఇంకోటి క్లైమేట్ టార్గెట్స్ని బెటర్గా అచీవ్ చేసినందుకు గాను బ్యాంకో డిలా ప్రొడక్షన్ ఫ్రమ్ ఈక్విడార్. ఓకే, ఇక్కడ 3 బ్యాంక్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. ఈక్విటీ బ్యాంక్ మోర్ ట్రాన్సాక్షన్స్, వెరాజ్ బ్యాంకో డిలా ప్రొడక్షన్ ఈక్విడార్ క్లైమేట్ టార్గెట్స్ని బెస్ట్గా అచీవ్ చేసినందుకు గాను, అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ని రిడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాజెక్ట్స్కి లోన్ ఎక్కువ ప్రొవైడ్ చేసినందుకు గాను ఫెడరల్ బ్యాంక్. ఓకే, రైట్. ఫెడరల్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ అలువా, కొచ్చి. రైట్. ముందు నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 8th క్వశ్చన్ ఏంటంటే, విచ్ బ్యాంక్ has recently in the month of December received authorization from Reserve Bank of India to distribute pensions through electronic pension payment order, EPPOs, that is electronic pension payment order, on behalf of the Ministry of Railways, right? So Ministry of Railways లో వర్క్ చేసి, రైల్వేస్లో వర్క్ చేసి రిటైర్ అయిన ఎంప్లాయీస్కి పెన్షన్ ప్రొవైడ్ చేయడం కోసము రీసెంట్గా ఒక ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆథరైజేషన్ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ద బ్యాంక్ కాల్డ్ బంధన్ బ్యాంక్. అంటే రైల్వే ఎంప్లాయీస్ బంధన్ బ్యాంక్ కస్టమర్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లోకి డైరెక్ట్గా వాళ్ళ పెన్షన్ అమౌంట్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అలాంటి ఆథరైజేషన్ లైసెన్స్ ఏ బ్యాంక్ ఆర్బీఐ ఇచ్చిందంటే ఇట్ ఈస్ బంధన్ బ్యాంక్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైసెన్స్ ఇవ్వడం జరిగింది, రైట్? సో సింప్లీ నాట్ మచ్ టు డిస్కస్ దే.
అండ్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 9th one. ఓకే, 9th one ఏంటంటే నేమ్ ద యాక్టర్, మన ఇండియా నుంచి ఒక యాక్టర్కి దట్ హ్యాస్ రీసెంట్లీ హానర్డ్ విత్ ది దిస్ ఇస్ ద అవార్డ్ ఆఫీసర్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్. ఆఫీసర్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్ అండ్ పేరు కబీర్ బేడి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు ఇచ్చారంటే ఒకసారి చూస్తే, దిస్ గై కబీర్ బేడి, renowned Indian actor, was honored with Officer Order of Merit of the Italian Republic. Okay, the one of the most prestigious Italian award, civilian award for his contributions. This is the point in promoting better relations between India and Italy. India and Italy madhya better relations ni promote cheyadamlo ఈయన మూవీస్ కానీ all those things may be helpful గా ఉన్నాయని చెప్పి ఇటలీలోనే హైయెస్ట్ సివిల్ హానరు, ఆ హానర్ పేరు నేమ్ ఆఫీసర్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ద ఇటాలియన్ రిపబ్లిక్ అవార్డ్ని మన ఇండియన్ యాక్టర్కి కబీర్ బేడికి ఇవ్వడం జరిగింది. ఇదే కబీర్ బేడికి 2010లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ని కూడా ఇటాలియన్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో సింప్లీ దిస్ ఇస్ అన్ అవార్డ్ మన ఇండియన్ యాక్టర్కి ఇటాలియన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హైయెస్ట్ సివిలియన్ అవార్డు. అండ్ వై? బికాస్ ద కంట్రిబ్యూషన్స్ మేడ్ బై దట్ గాయ్ టు ఇంప్రూవ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ ఇటలీ. అండ్ ద సేమ్ పర్సన్ 2010లో ఇటలీ గవర్నమెంట్ నుంచి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ని కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. దట్స్ ఆల్ అబౌట్ దట్ క్వశ్చన్. ఉంటే నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 10. రైట్, ఈ 10th క్వశ్చన్, ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ ఈ ఇయర్లోనే లాంచ్ చేశారు. ఇయర్ ఇన్ ద సెన్స్ లాస్ట్ ఇయర్ జనవరిలో లాంచ్ చేశారు. 2023 జనవరిలో లాంచ్ చేశారు. 2023 జనవరిలో ఏంటి ప్రోగ్రాము? ఆస్పిరేషనల్ ఏబిపి, రైట్, నాట్ ఏపీబీ, ఏబిపి, ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్. మన ఇండియాలో ఒక 500 బ్లాక్స్ని గుర్తించి ఈ బ్లాక్స్లో బెటర్ గవర్నెన్స్ని ప్రొవైడ్ చేయడం కోసము ప్రజలకి గవర్నమెంట్ తరపున అందాల్సినటువంటి ఆల్ ఫెసిలిటీస్ని అండ్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏవైతే చాలా బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్లో బెటర్ గవర్నెన్స్ని ప్రొవైడ్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన ప్రోగ్రామే ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్. ఎన్ని? 500. ఇప్పుడు ఫస్ట్ టైం ఏం జరిగిందంటే ఇక్కడ నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఏం చేసిందంటే ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ FY24, ఇప్పుడు మనం FY24లో ఉన్నాం. ఫస్ట్ క్వార్టర్ అంటే ఏప్రిల్, మే, జూన్ ఆఫ్ 2023. ఓకే, లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్, దట్స్ వాట్ ఈ ఫినాన్షియల్ ఇయర్లో ఫస్ట్ క్వార్టర్. సో ఆ ఫస్ట్ క్వార్టర్లో ఈ 500 ఆస్పిరేషనల్ బ్లాక్స్ ఏవైతే బెటర్గా పర్ఫార్మెన్స్ ఇచ్చి ఉంటాయో, ప్రజలకి బెటర్ గవర్నెన్స్ ఇచ్చి ఉంటాయో ఆ బ్లాక్స్ని గుర్తిస్తూ ర్యాంకింగ్స్ స్టార్ట్ చేశారు. ఇది ఫస్ట్ టైం ఇలాంటి అవార్డ్స్ ఇవ్వడం, డెల్టా ర్యాంకింగ్స్. లుక్ అట్ ఇయర్. In December 2023, Tiryani block of which state secured the first position in the National Institution for Transforming India (IAC's) inaugural Delta Rankings of Aspirational Blacks program for the first quarter of 2023-24. ఈ బ్లాక్, ఈ 500 బ్లాక్స్లో ఒకటి ఈ బ్లాక్ ఏ స్టేట్లో ఉంది అంటే తెలంగాణ. సో ఆప్షన్ 5 is the correct answer for this particular question, right? అండ్ సెకండ్ ప్లేస్లో ఏదుందో చూస్తే ఒకసారి ఇక్కడ ఫస్ట్ అయితే ఓకే, Tiryani block of Kumram Bhim, Asifabad district, Telangana secured the first position in the National Institution for Transforming India (IAC's) inaugural Delta Rankings of Aspirational Blacks program for the first quarter of FY24. And second place lo this one, Kaushambi block of Kaushambi district in Uttar Pradesh, second place lo. This is the first time that the ranking of blocks was calculated as part of the Aspirational Blacks program. అండ్ ఇది ఎప్పుడు లాంచ్ చేసారో చెప్పాను ఆల్రెడీ, 2023 జనవరిలో లాస్ట్ ఇయర్. దీని ఫోకస్ ఏంటి? ఇంప్రూవింగ్ గవర్నెన్స్ టు ఎన్హాన్స్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ సిటిజన్స్ ఇన్ ద మోస్ట్ డిఫికల్ట్ అండ్ రిలేటివ్లీ అండర్ డెవలప్డ్ బ్లాక్స్ ఆఫ్ ఇండియా. చెప్పాను ఆల్రెడీ అది కూడా. ఏ బ్లాక్స్ అయితే ఇండియాలో చాలా అండర్ డెవలప్డ్గా ఉన్నాయో అక్కడ ఉన్న ప్రజల యొక్క లివింగ్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేసే ఆబ్జెక్టివ్తో బెటర్ గవర్నెన్స్ని ప్రొవైడ్ చేసి లాంచ్ చేసినటువంటి స్కీమే ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్. లాస్ట్ ఇయర్ 500 బ్లాక్స్ని గుర్తించి అండ్ డెవలప్ చేయబోతున్నారు. అండ్ వాటిల్లో లాస్ట్ క్వార్టర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించినటువంటి బ్లాక్ ఏది అంటే తిరియాని బ్లాక్. ఇట్ ఈస్ ఇన్ తెలంగాణ. అండ్ సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ నుండి కౌశంబి బ్లాక్. ఇట్స్ ఇన్ కౌశంబి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, రైట్. అండ్ ఈ బ్లాక్స్కి ర్యాంకింగ్ 2 కేటగిరీస్గా డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. కేటగిరీ 1లో ఓవరాల్ 500 బ్లాక్స్లో టాప్ పర్ఫార్మర్స్గా ర్యాంక్ 1, ర్యాంక్ 2 ఇందాక చూసినట్టు తెలంగాణలో ఉన్నటువంటి తిరియాని బ్లాక్ అండ్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కౌశంబి బ్లాక్. కేటగిరీ 2ని అని చెప్పి
మొత్తం 500 బ్లాక్స్ని ఒక 6 జోన్స్గా డివైడ్ చేసి ఈచ్ జోన్కి కూడా ర్యాంక్ 1 ర్యాంక్ 2 ఇవ్వడం జరిగింది. అలా 6 జోన్స్ వరకు ర్యాంకింగ్ ఏం అవసరం లేదు. ఓవరాల్గా టాప్ పర్ఫార్మర్ ఎవరో గుర్తుపెట్టుకుంటే చాలు. దట్ ఈస్ తిర్యానీ బ్లాక్ ఫ్రమ్ తెలంగాణ అండ్ కౌశంబి బ్లాక్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. అండ్ కేటగిరీ 1లో ఓవరాల్ కేటగిరీ ఇది. కేటగిరీ 1లో ఫస్ట్ ర్యాంక్ పొందినటువంటి తిర్యానీ బ్లాక్కి 3 crores ఇస్తారు ప్రైజ్ మనీ. మరి సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి కౌశంబి బ్లాక్ ఉత్తరప్రదేశ్కి 2 crores ఇస్తారు. అండ్ కేటగిరీ 2 ఏంటి, మొత్తం 6 జోన్స్కి డివైడ్ చేశారని చెప్పా కదా. ఆ 6 జోన్స్లో ర్యాంక్ 1 ఉన్నది 1.5 crore, ర్యాంక్ 2 ఉన్నది 1 crore. జస్ట్ ఈ నెంబర్స్ అవేర్నెస్ పర్పస్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. క్వశ్చన్ ఏంటో చూస్తే ఒకసారి ఇక్కడ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ని 2023లో 500 బ్లాక్స్ని డెవలప్మెంట్ కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. అండ్ ఈ బ్లాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ని 1 year అయిన తర్వాత, ఆల్మోస్ట్ 1 year అయిన తర్వాత ఫస్ట్ క్వార్టర్కి FY24 ఫస్ట్ క్వార్టర్కి వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పి నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఓకే, ఎవరు ఇచ్చారో అది కూడా ఇంపార్టెంట్, నీతి ఆయోగ్. అండ్ ఈ 500 బ్లాక్స్లో టాప్ స్పాట్లో తిర్యానీ బ్లాక్ ఎక్కడుంది, తెలంగాణలో. సెకండ్ ప్లేస్లో కౌశంబి బ్లాక్ ఎక్కడుంది, ఉత్తరప్రదేశ్లో. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్. ఎవరిచ్చారు, నీతి ఆయోగ్. దిస్ మెనీ బ్లాక్స్లో టాప్ 2 తిర్యానీ బ్లాక్ ఫ్రమ్ తెలంగాణ, కౌశంబి బ్లాక్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. రైట్, ఉంటే నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 10th over. Now move to 11th question. The 11th question again a bank assurance kind of thing. Which small finance bank has recently signed a corporate agency agreement with the Care Health Insurance? ఇప్పుడు వీళ్ళ పాలసీస్ ని ఈ బ్యాంక్ సేల్ చేయబోతోంది. అండ్ yes, that particular bank is Equitas Small Finance Bank. It is in Chennai, Tamil Nadu. Okay, right. Previous గా ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. whereas ఇక్కడ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్, ఇక్కడ ఏమని చూడండి, కార్పొరేట్ ఏజెన్సీ అగ్రిమెంట్. For what purpose? To sell the health policies of Care Health Insurance Company. Again, it is just like a bank assurance only. ఏ బ్యాంకు, ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఎవరితో, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్తో టైఅప్ అయింది టు సెల్ దేర్ పాలసీస్ టు ది కస్టమర్స్ ఆఫ్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. రైట్, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 12th క్వశ్చన్ ఏంటంటే, విచ్ సిటీ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ఇట్స్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ ఇన్ లైన్ విత్ C40 cities commitment to tackle climate change? Right, first of all, what is this? Just go through that question, we'll discuss with you people. Right, so 12th question. ఏ ఇండియన్ సిటీ రీసెంట్గా క్లైమేట్ యాక్షన్ ప్లాన్ని లాంచ్ చేసింది ఇన్ లైన్ విత్ ది C40 cities కమిట్మెంట్ టు టాక్ వాట్, క్లైమేట్ చేంజ్. వాట్ ఈస్ ది C40 cities అంటే, లుక్ అట్ దిస్ బుల్లెట్ పాయింట్. C40 is a global network of nearly this many mayors, 100 mayors. మేయర్ ఎవరికి ఉంటారు, పెద్ద సిటీకి మేయర్ ఉంటారు కదా, అలా వరల్డ్ వైడ్ ఉన్న 100 సిటీస్ యొక్క మేయర్స్ గ్రూప్గా ఫామ్ చేసి 100 mayors of the world's leading cities, that's what, that are united in action to confront the climate crisis. క్లైమేట్ వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ని ట్యాకిల్ చేయడం కోసము బిగ్ సిటీస్ ఇన్ వరల్డ్ వైడ్ కలిపి ఫామ్ చేసినటువంటి ఒక గ్రూపే C40. ఇప్పుడు ఈ C40 సిటీస్ లిస్ట్లోకి మన ఇండియా నుంచి ఒక సిటీ జాయిన్ అయింది. ఆల్రెడీ సిటీస్ ఉన్నాయి అండ్ కొత్తగా ఒక సిటీ జాయిన్ అయింది. దీని పర్పస్ ఏంటో ఆల్ దోస్ థింగ్స్ లెట్ మీ సే, ఎస్పెషల్లీ దిస్ వన్. ద ఆబ్జెక్టివ్ ఈజ్, with the help of this many actions, that is 269 actions, for outline it to mitigate, it means to fight climate change impacts in areas such as urban heat, flooding, droughts, thunderstorms, lightning and air pollution. So అర్బన్ ఏరియాస్లో క్లైమేట్ చేంజ్ వల్ల ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాటన్నిటిని ట్యాకిల్ చేయడం కోసము వరల్డ్లో ఉన్న టాప్ 100 లీడింగ్ సిటీస్ యొక్క మేయర్స్ అందరూ కూడా ఒక గ్రూప్గా ఫామ్ చేసినటువంటి గ్రూపే C40. ఇప్పుడు ఈ C40లోకి మన ఇండియా నుంచి 1 more సిటీ యాడ్ అయింది. ఆ సిటీ ఏంటంటే బెంగళూరు. ఓకే, సిటీ ఏంటి, బెంగళూరు. బెంగళూరు కాకుండా ఆల్రెడీ 5 cities, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, అహ్మదాబాద్, ఇవి ఆల్రెడీ దాంట్లో పార్టే. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన సిటీ ఏంటంటే బెంగళూరు. రైట్,
సో కరెక్ట్ ఆన్సర్ అయితే దిస్ ఈజ్ బెంగళూరు. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మేబీ ఇలా కూడా అడిగితే ఒకవేళ C40 సిటీస్లో అండర్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ కింద ఏ ఇండియన్ సిటీ ఇప్పటివరకు జాయిన్ అవ్వని లిస్ట్లో ఉంది, లేదు జాయిన్ అవ్వలేదని అడిగితే జాయిన్ అయినవేంటో చూస్తే ఢిల్లీ ఉంది, ముంబై ఉంది, చెన్నై ఉంది, కోల్కతా ఉంది. అంటే నార్త్లో ఢిల్లీ, ముంబై వెస్ట్, సౌత్లో చెన్నై, ఈస్ట్లో కోల్కతా, బిగ్ మెట్రో సిటీస్. అండ్ వెస్ట్లో మళ్ళీ అహ్మదాబాదు, బెంగళూరు. ఓకే, బెంగళూరు ఇన్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. హైదరాబాద్ అయితే ఇంకా జాయిన్ అవ్వలేదు. సో మేబీ ఒకవేళ ఆప్షన్స్లో హైదరాబాద్ ఉంటే, అంటే ఏవి జాయిన్ అయ్యే గుర్తుపెట్టుకుంటే ఒకవేళ ఆప్షన్ ఎలిమినేట్ చేసి ఆన్సర్ చేయాలనుకున్నప్పుడు యూ కెన్ ఆన్సర్ ఈజీలీ, రైట్? సో సింప్లీ just read the question once again. Which city has recently launched its climate action plan in line with the C40 cities commitment to tackle what climate change? That is Bengaluru. Already ఈ C40 cities లో జాయిన్ అయినటువంటి సిటీస్ ఏవి అంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, అహ్మదాబాద్ అండ్ రీసెంట్లీ బెంగళూరు, రైట్? దట్స్ ఆల్ అబౌట్ దట్ క్వశ్చన్. అండ్ 13th క్వశ్చన్ ఏంటంటే నేమ్ ద ఇండియన్ నావల్ షిప్ that has recently commissioned by the Indian Navy or the naval dockyard in Visakhapatnam, Andhra Pradesh, right? So a naval ship పేరు this one INS Thermopylae. ఇది 2001లోనే దీన్ని GRSC డెవలప్ చేసింది, బిల్డ్ చేసింది, మ్యానుఫ్యాక్చర్ చేసింది. వాటి GRSC గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్. ఎప్పుడు 2001లోనే. మరి ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే 2001 నుంచి 2006 వరకు మన ఇండియన్ నావల్ ఫోర్స్లోనే వర్క్ చేసింది. దట్స్ వాట్ విత్ నేమ్ కాల్డ్ INS తిలాంచాంగ్. INS తిలాంచాంగ్ అనే పేరుతో మన ఇండియన్ నావల్ ఫోర్స్లోనే, మన ఇండియన్ నావీలోనే వర్క్ చేసింది. బట్ 2006లో మన గవర్నమెంట్, అప్పటి గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ మాల్దీవ్స్కి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అండ్ దిస్ మేలో ఈ ఇయర్ అంటే సిన్స్ లాస్ట్ 2023 మేలో మళ్ళీ మాల్దీవ్స్ నుండి మనకు రిటర్న్ వచ్చింది. అది చాలా ఓల్డ్ అయిపోయింది కదా, రిటర్న్ చేశారు వాళ్ళు. అండ్ దానికి మళ్ళీ రీఫర్బికేషన్ చేసి, రీమోడల్ చేసి మళ్ళీ మన ఇండియన్ నావీలోకి కమిషన్ చేయడం జరిగింది. దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్ ఇయర్. అండ్ ఎక్కడ దాన్ని కమిషన్ చేస్తారంటే విశాఖపట్నంలో. అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ న్యూ నేమ్ ఆఫ్ దట్ నావల్ షిప్ అంటే INS Thermopylae. ఓకే, ఇక్కడ థింగ్స్ దట్ వీ నీడ్ టు ఫోకస్. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ కోల్కతాలో ఉంటుంది. 2001లో డెవలప్ చేసిన నావల్ షిప్పే INS తిలాంచాంగ్. INS తిలాంచాంగ్ 1 నుంచి 6 వరకు మన ఇండియన్ నావీలోనే వర్క్ చేసి 2006లో మనం దాన్ని మాల్దీవ్స్కి గిఫ్ట్ ఇచ్చాం. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మనకి రిటర్న్ ఇచ్చారు. అండ్ దానికి మాడిఫికేషన్స్ అన్నీ చేసి ఇప్పుడు మళ్ళీ మన ఇండియన్ నావీలో కమిషన్ చేయడం జరిగింది. ఎక్కడ కమిషన్ చేశారంటే విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు దాని న్యూ నేమ్ ఏంటి అంటే INS Thermopylae. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్? దట్స్ ఆల్ అబౌట్ దట్ క్వశ్చన్. అంటే నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 14th one. సో దిస్ ఇస్ వెరీ important achievement అని చెప్పచ్చు. What is that? If you look at here, which company has recently launched India's first sodium ion battery technology? ఎలక్ట్రిక్ వెహికల్స్లో లిథియం అయన్ బ్యాటరీస్ని వాడుతూ ఉంటాం. ఈ లిథియం అయన్ బ్యాటరీస్తో కంపేర్ చేస్తే దట్టు మన ఇండియాలో లిథియం రిసోర్సెస్ రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో గుర్తించినా కూడా అండ్ దాన్ని మైనింగ్ చేసి ఇప్పటికైతే మన ఇండియాలో అలాంటి టెక్నాలజీ లేదు. సో లిథియం అంతా కూడా ఎక్కువగా చైనాలో ఉంది. దట్స్ వై ఎలక్ట్రానిక్ డివైజెస్ సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ డివైజెస్లో యూజ్ చేసే ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే బ్యాటరీస్ అయినా, లేదా ఎలక్ట్రానిక్ డివైజెస్లో లైక్ మొబైల్స్, ల్యాప్టాప్స్ వీటిలో యూజ్ చేసే బ్యాటరీస్ అయినా లిథియం అయన్తోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. అండ్ ఎక్కువగా చైనా నుండి ప్రొడక్ట్స్ ఎందుకు వస్తున్నాయంటే అంత చీప్గా. సో వాళ్ళకి లిథియం రిసోర్సెస్ చాలా బాగా అవైలబుల్గా ఉంది. అండ్ లిథియం అయాన్ బ్యాటరీస్తో కంపేర్ చేస్తే ఈ సోడియం అయాన్ బ్యాటరీస్ చాలా చీప్. ఇఫ్ యు లుక్ అట్ హియర్, let me go directly last bullet point. This sodium ion technology can reduce the cost of electric vehicle battery by this much percentage as compared to the current lithium ion batteries. ఇప్పుడు వీళ్ళు డెవలప్ చేసినటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో, ఎస్ ఇది ఒక ఐటీ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ వీళ్ళు డెవలప్ చేశారు. KPIT ఎవరితో టైఅప్ అయ్యి? ఐజర్ పుణే మహారాష్ట్రతో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ KPIT ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కలిసి డెవలప్ చేసినటువంటి టెక్నాలజీయే సోడియం అయాన్ battery technology. Maybe ఫ్యూచర్లో దిస్ ఇస్ గోయింగ్ టు ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. ఫస్ట్ టైం ఇండియాలో ఈ టెక్నాలజీ డెవలప్ చేయడం. అండ్ విచ్ కంపెనీ అంటే KPIT టెక్నాలజీస్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి ఒకసారి లెట్ మీ గివ్ ఎ రివ్యూ. ప్రజెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనం యూజ్ చేస్తున్న లిథియం అయన్ బ్యాటరీస్ యొక్క కాస్ట్తో కంపేర్ చేస్తే ఈ సోడియం అయన్ బ్యాటరీస్ యొక్క కాస్ట్ వాటికన్నా 30% తగ్గుతుంది. అండ్ ఇట్ విల్ బి వెరీ
important innovation with respect to Indian electric vehicles industry point of view. And this technology ni develop chesindi evaru ante KPIT, this one software company in partnership with the IISER Pune, Maharashtra. IISER ante Indian Institute of Science, Education and Research. It is in Pune, Maharashtra. That's all about that question. Next question, question number 15th one. Yeah, Chief Minister. ఇప్పటికే నెంబర్ ఆఫ్ స్టేట్స్ గురించి మాట్లాడాం. అనదర్ స్టేట్ ఇక్కడ చీఫ్ మినిస్టర్. ఏ స్టేట్? ఛత్తీస్గఢ్. పర్సనాలిటీ పేరు విష్ణు డియో సాయి. విష్ణు డియో సాయి. పర్మనెంట్ చీఫ్ మినిస్టర్, 4th చీఫ్ మినిస్టర్. అండ్ కాన్స్టిట్యున్సీ కుంకూరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. అండ్ ద గవర్నర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ఈస్ మన ఆంధ్రప్రదేశ్కి ప్రీవియస్ గవర్నర్. ఆయన పేరు బిశ్వభూషణ్ హరిచందన్. ఇప్పుడు ఆయన అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు. అండ్ ఎస్, దిస్ ఇస్ ద పాయింట్స్ దట్ వీ నీడ్ టు గివ్ సమ్ అటెన్షన్. ఓకే, రైట్. సో సింప్లీ స్టేట్ కాల్ ఛత్తీస్గఢ్, 4th చీఫ్ మినిస్టర్ విష్ణు డియో సాయి. అండ్ ఇస్ కాన్స్టిట్యున్సీ ఎక్కడి నుంచి కండక్ట్ చేశారంటే కుంకూరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ట్రైబల్ చీఫ్ మినిస్టర్, ఫస్ట్ ట్రైబల్ చీఫ్ మినిస్టర్ ఫర్ ఛత్తీస్గఢ్. అండ్ గవర్నర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ఇస్ బిశ్వభూషణ్ హరిచందన్. దట్స్ ఆల్ అబౌట్ దట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 16th వన్. రైట్. ఈ 16th క్వశ్చన్ ఏంటంటే, ఇండియన్ స్టేట్స్లో ఏ ఇండియన్ స్టేట్ మన ఇండియన్ జీడిపిలో, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో, జీడిపి గురించి మెనీ టైమ్స్ మీతో మాట్లాడా. ఒక ఫినాన్షియల్ ఇయర్లో April 1st నుండి March 31st నెక్స్ట్ ఇయర్, ఆ 360, 365 ఆర్ 366 డేస్లో ఒక నేషన్ బౌండరీ లోపల ఏం గూడ్స్ని, ఏం సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తుంటామో కొత్తగా, ఆ గూడ్స్ సర్వీసెస్ యొక్క ఫైనల్ వాల్యూ లెక్కగట్టి మాట్లాడితే వచ్చే వాల్యూవే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఈ జీడిపి కంట్రిబ్యూషన్లో మన ఇండియన్ స్టేట్స్లో ఏ స్టేట్ మన ఇండియా జీడిపిలో ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తుంది అంటే దట్ ఈస్ మహారాష్ట్ర. ఎవరి రిపోర్ట్ ప్రకారం అంటే దిస్ వన్, బ్లాగింగ్ ప్లాట్ఫామ్, ఆన్లైన్ బ్లాగింగ్ ప్లాట్ఫామ్ SOIC.in డేటా ప్రకారం, డిసెంబర్లో రిలీజ్ చేసిన డేటా ప్రకారం ఇండియన్ స్టేట్స్లో ఏ స్టేట్ ఎమర్జ్డ్ యాజ్ ది లార్జెస్ట్ ఎకానమీ ఆఫ్ ఇండియా. మన ఇండియన్ స్టేట్స్లో హైయెస్ట్ జీడిపి ఉన్న స్టేట్ ఏంటి అంటే మహారాష్ట్ర. సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంది. థర్డ్ ప్లేస్లో తమిళనాడు ఉంది. ఓకే, రైట్. ఇఫ్ యు లుక్ అట్ హియర్, ద ప్లాట్ఫామ్ కీప్స్ ట్రాక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ద స్టాక్ మార్కెట్. అంటే ఆ రెస్పెక్టివ్ స్టేట్స్కి వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ అండ్ స్టాక్ మార్కెట్ సంబంధించినటువంటి కంపెనీస్, ఆల్ దోస్ థింగ్ డేటా కన్సిడర్ చేసి లిస్ట్ ప్రిపేర్ చేస్తే ప్రతి 100 రూపాయల కంట్రిబ్యూషన్లో మన ఇండియాకి జీడిపి 100 రూపాయలు యాడ్ అయింది అనుకుంటే ఆల్మోస్ట్ 15.7 రూపీస్, టేక్ ఎ రౌండ్ ఫిగర్, 16 రూపాయలు, 16 రూపీస్ మహారాష్ట్ర నుంచే కంట్రిబ్యూట్ అవుతుంది. సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్, 9 రూపాయల 20 పైసలు ఉత్తరప్రదేశ్. అండ్ థర్డ్ ప్లేస్లో తమిళనాడు, 9 రూపాయల 10 పైసలు. ఓకే, రైట్. అంటే ఈ 3 స్టేట్స్ కంబైన్డ్గా ఆల్మోస్ట్ ఒక 30 రూపీస్ వరకు, 28, టేక్ ఎ రౌండ్ ఫిగర్. ప్రతి 100 రూపాయల ఇండియన్ జీడిపిలో ఈ 3 స్టేట్స్ మాత్రమే 30 రూపాయల వరకు కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అలా టాప్ 3 స్టేట్స్ టు కంట్రిబ్యూట్ ఇండియన్ జీడిపి ఏంటి అంటే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు. అండ్ రిమైనింగ్ స్టేట్స్ అన్ని కూడా నెక్స్ట్ ప్లేస్లో గుజరాత్, దెన్ వెస్ట్ బెంగాల్, కర్ణాటక, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్. యూ కెన్ సీ ద డేటా, రైట్. ఎనీవే, దట్స్ ఆల్ అబౌట్ దట్ క్వశ్చన్. అంటే నెక్స్ట్ క్వశ్చన్, 17th క్వశ్చన్. ఇది కూడా లిటిల్ బిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ టైం ఇండియా నుంచి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ హెల్త్ పాలసీ లాంచ్ చేసింది. నార్మల్లీ హెల్త్ పాలసీస్ దట్స్ ఓకే, బట్ దిస్ ద ఫస్ట్ టైం ఎవర్, ఇఫ్ యూ లుక్ అట్ హియర్, గ్లోబల్ నేమ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ దట్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ దట్ ప్రొవైడ్స్ కాంప్రహెన్సివ్ కవరేజ్ ఫర్ కస్టమర్స్ గ్లోబల్లీ. ఇండియాలోనే కాక ఒక పర్సన్కి హెల్త్ ఇష్యూ వస్తే ట్రీట్మెంట్ కోసము అబ్రాడ్కి వెళ్ళినా కూడా అక్కడ హాస్పిటల్స్ బిల్స్ని బేర్ చేస్తూ ఉండేలా ఒక స్కీమ్ని ఫస్ట్ టైము ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాంచ్ చేసింది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదంటే రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. నేమ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ దట్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ఏ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ దట్ ప్రొవైడ్స్ కాంప్రహెన్సివ్ కవరేజ్ ఫర్ కస్టమర్స్ గ్లోబల్లీ ఇంక్లూడింగ్ ట్రీట్మెంట్ ఫ్రమ్ ది బెస్ట్ హాస్పిటల్స్. దట్ ఈస్ రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్. ఆప్షన్ 1 is the correct answer. Look at here. Notably, it is the first global health insurance policy that covers emergency and planned treatments within India by offering an unlimited sum insured. At the same time, it aimed at providing Indians with access to global health care. That is, it offers coverage in India and other parts of the world too. That's the point that I want to convey. It offers 4 plans, Elite, Elite Plus, Royal Plus అని చెప్పి. అండ్ ఈ పాలసీకి వాళ్ళు పెట్టినటువంటి ట్యాగ్ లైన్ పేరు కూడా ఏ హెల్త్ పాలసీ వితౌట్ బోర్డర్స్. హెల్త్ పాలసీ వితౌట్ బోర్డర్స్. సో ఇంట్రెస్టింగ్ ఇనిషియేటివ్ బై వన్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ కాల్డ్ రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్. వాట్ ది లాంచ్, నార్మల్గా ఏదైనా హెల్త్ పాలసీ తీసుకుంటే మన ఇండియాలో ఉన్న హాస్పిటల్స్లో మాత్రమే ఆ హెల్త్ పాలసీ కవర్ చేస్తుంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్స్కి ఇండియన్ హాస్పిటల్స్తో పాటు అబ్రాడ్లో ఉన్న ఏ హాస్పిటల్లో అయినా కూడా వీళ్ళు లిస్ట్ అవుట్ చేసిన హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ని ప్రొవైడ్ చేయడం కోసము ఒక ఇన్సూరెన్స్ కంపెనీ లాంచ్ చేసినటువంటి పాలసీయే లాంచ్ చేసినటువంటి హెల్త్ పాలసీ. అండ్ ఎస్, ద కంపెనీస్ రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్. అండ్ ఆ పాలసీకి వాళ్ళు పెట్టిన ట్యాగ్ లైన్ హెల్తీ పాలసీ వితౌట్ బోర్డర్స్. హెల్తీ పాలసీ వితౌట్ బోర్డర్స్, రైట్.
సో కంపెనీ అయితే రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్. ఆప్షన్ 1 is the correct answer. And 18th question, and this is the last question of this particular part. ఆర్బీఐ రీసెంట్గా ఒక డేటా రిలీజ్ చేసింది. ఏం డేటా అంటే దిస్ ద డేటా. సర్వే ప్రకారం ఆర్బీఐ చేసిన సర్వే ప్రకారం ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ బ్యాంకింగ్ సర్వీసెస్, ITBS స్టాండ్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఫర్ FY23 రిలీజ్డ్ బై ఆర్బీఐ ఇన్ డిసెంబర్. ఓకే, దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక సర్వే కండక్ట్ చేసింది ఆర్బీఐ. వాట్ ఈస్ దట్ సర్వే? ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ బ్యాంకింగ్ సర్వీసెస్, రైట్. సో ఈ సర్వే 1 by 1 పాయింట్స్ చూస్తే ద సర్వే ప్రొవైడ్స్ ఇన్సైట్ ఇంటూ దిస్ ఇస్ ద పాయింట్ క్రాస్ బోర్డర్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ ఆఫ్ 14 ఇండియన్ బ్యాంక్స్ అండ్ 44 ఫారెన్ బ్యాంక్స్ బ్రాంచెస్ సబ్సిడరీస్ ఇన్ ఇండియా, రైట్. దిస్ సర్వే ప్రొవైడ్స్ ఇన్సైట్స్ ఇంటూ క్రాస్ బోర్డర్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ ఆఫ్ 14 ఇండియన్ బ్యాంక్స్, రైట్. మన ఇండియా నుంచి అబ్రాడ్లో ఏ బ్యాంక్స్ అయితే బ్యాంకింగ్ బిజినెస్ని పర్ఫామ్ చేస్తున్నాయో ఆ బ్యాంక్స్ ఒక 14 ఉన్నాయి. వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అండ్ అలానే ఫారెన్ నుంచి వచ్చి మన కంట్రీలో బిజినెస్ చేస్తున్న బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పి ప్రిపేర్ చేసిన సర్వే ఇది. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ బ్యాంకింగ్ సర్వీసెస్, ఎవరో ఆర్బీఐ. దీని ప్రకారం చూస్తే ద టోటల్ ఇన్కమ్ టు అసెట్స్ రేషియో ఫర్ ఓవర్సీస్ బ్రాంచెస్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్స్, మన ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, HDFC బ్యాంక్, వీటి బ్రాంచెస్ అన్ని కూడా అబ్రాడ్లో ఉంటాయి కదా, వాటి యొక్క పర్ఫార్మెన్స్, వాటికి ఉన్న అసెట్స్, వాటి నుంచి వస్తున్న ఇన్కమ్ చూస్తే FY22లో ప్రతి 100 రూపాయల నుంచి ₹1.60 వస్తే ప్రాఫిట్ ఈ FY23లో ₹3.90 పెరిగింది. వెల్కమ్ థింగ్ 3.9% ఇంక్రీజ్ అయింది. ఇంప్రూవ్మెంట్ ఉన్నా కూడా ఫారెన్ బ్యాంక్స్ ఏవైతే ఇండియాలో పర్ఫామ్ చేస్తున్నాయో వాటి బిజినెస్ అవి ప్రతి 100 రూపాయల నుండి జనరేట్ చేస్తున్న ఇన్కమ్ ₹6.9. ఓకే, రైట్. అంటే మన ఇండియన్ బ్యాంక్స్ అబ్రాడ్లో జనరేట్ చేస్తున్నటువంటి ప్రాఫిట్స్ కన్నా ఫారెన్ బ్యాంక్స్ మన దగ్గరకు వచ్చి చేస్తున్న బిజినెస్ వల్ల అవి ఎక్కువ ప్రాఫిట్ పొందుతున్నాయని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తోంది, రైట్. నెక్స్ట్ థింగ్, ఫారెన్ బ్యాంక్స్ ఇన్ ఇండియా అట్ హయ్యర్ ఫీ ఇన్కమ్ షేర్ అట్ 11.5%. అంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ వల్ల కలెక్ట్ చేస్తున్న ఫీజు ప్రతి 100 రూపాయలు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనుకుంటే 11.5 రూపీ ఫీజుగా కలెక్ట్ చేస్తున్నారు ఏ బ్యాంక్స్? ఫారెన్ బ్యాంక్స్. సర్పాసింగ్ 7% షేర్ ఫర్ ఓవర్సీస్ బ్రాంచెస్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్. బట్ మన ఇండియన్ బ్యాంక్స్ అబ్రాడ్లో కలెక్ట్ చేస్తున్న ఫీ 7% మాత్రమే, రైట్. ఈ నెంబర్స్ ఏవి కూడా ఇంపార్టెంట్గా జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. బట్ ఈ క్వశ్చన్లో మొత్తం ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దిస్ ఆప్షన్ డి. ఏంటి ఆప్షన్ డి అంటే ఇండియన్ బ్యాంక్ బ్రాంచెస్, మన ఇండియా నుంచి ఏవైతే బ్యాంక్స్ బ్రాంచెస్ని మెయింటైన్ చేస్తున్నాయి ఎక్కడ? UAEలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మన COP28 జరిగింది కదా ఆ కంట్రీ, రైట్. జనరేటెడ్ ది హైయెస్ట్ ఫీ ఇన్కమ్ ఫాలోడ్ బై ద బ్యాంక్స్ విచ్ ఆర్ ఇన్ UK అండ్ హాంకాంగ్, సింగపూర్. అంటే మన ఇండియన్ బ్యాంక్స్ అబ్రాడ్లో ఉన్న బ్రాంచెస్ నుండి ఎక్కువగా ఫీ ఇన్కమ్ రూపంలో కలెక్ట్ చేసినటువంటి బ్యాంక్స్ డేటా తీస్తే ఏ నేషన్ నుండి ఎక్కువగా మనకి ఈ రూపంలో ఇన్కమ్ వచ్చిందంటే UAE టాప్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో UK, హాంకాంగ్, సింగపూర్, రైట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే యాజ్ పర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ బ్యాంకింగ్ సర్వీసెస్ రిపోర్ట్ రిలీజ్డ్ బై ఆర్బీఐ ప్రకారం FY23లో మన ఇండియన్ బ్యాంక్స్కి ఫీ ఇన్కమ్ ఏ నేషన్లో మన ఇండియన్ బ్రాంచెస్ వల్ల ఎక్కువ జనరేట్ అయింది అని క్వశ్చన్ అడిగితే UAE, సెకండ్ ప్లేస్లో UK, నెక్స్ట్ హాంకాంగ్, నెక్స్ట్ సింగపూర్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ దిస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ December 11th to 20 అండ్ నెక్స్ట్ December 21 నుంచి 31 వరకు రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ని విల్ డిస్కస్ ఇన్ అనదర్ క్లాస్. థ్యాంక్ యూ, టేక్ కేర్ ఎవ్రీబడి.